హలో ఎవ్రీవన్ గైస్, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఇది పూనకాలే, పిచ్చెక్కిపోతారు. ఏంటంటే అలాంటి అప్డేట్ అనమాట. లైక్ ఈ అప్డేట్ గురించి చెప్పాలంటే లైక్ హైప్తో ఇది చెప్పిన తర్వాత హైప్ వచ్చి బీపీ వచ్చి వాళ్ళు ఏమవుతారో అనిపిస్తుంది నాకైతే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమో అని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యవా? అసలు అలాంటి అప్డేట్ ఎందుకంటే లైక్ గూస్ బంప్స్గా ఏంటంటే ఇది విధ్వంసం యూజ్ చేశాను అనుకుంటున్నా. బుర్రపాడు అసలు ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్, దాన్లీ అనే కొరియన్ యాక్టరు ఇలా సాలర్లో ఇలా పెడతారు ప్రభాస్ గారు పోస్టర్లో. సో అది పెట్టడం అనేది ఒక కొరియన్ యాక్టరు ప్రభాస్ గురించి ఇలాంటి పోస్ట్ పెట్టి హైప్ తేవడం అనేది బుర్రపాడు అసలు. రియాక్షన్ చూడాలి. గూస్ బంప్స్ పిచ్చెక్కిపోతుంది. సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతుంది. ఒక చిన్న పోస్ట్ కొరియన్ యాక్టర్ పెట్టి ఇలా సోషల్ మీడియా మొత్తం సెన్సేషన్ అవ్వడం అనేది రికార్డ్ గైస్ అది. సో అతను కొరియన్ యాక్టర్లో అసలు దాని గురించి కనుక చెప్పాలంటే అతను చాలా సాఫ్ట్ కానీ చూసాం ఇన్స్టాగ్రామ్ అయితే. ఎందుకంటే మౌస్ కానీ లైక్ ఐఫోన్ ఏమంటాం అది మనం బ్యాక్ పౌచ్ కానీ అన్నీ చాలా సింపుల్గా ఉన్నాయి. అతను ఇన్స్టా చూసుకుంటే కానీ కుకింగ్ కానీ చాలా పెడుతున్నాడు. బట్ అతను పూరా మాస్ యాక్టర్ అంట. కొరియన్ యాక్టర్లో మాస్ అంటే ఏదో చూపించిన యాక్టర్ అంట. సో అతను చూసే మాత్రం సింపుల్గా ఉంటాడు ఇన్స్టాలో. బట్ అతను క్రియేట్ చేసిన హవా కొరియన్లో లైక్ కొరియన్ బాలయ్య అని అంటున్నారంట. సో అదైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అతను పెట్టిన పోస్టులు అది ఇన్స్టాలో చూస్తే చాలా క్రేజీగా ఉంది. సో కాకపోతే అది ఇప్పుడు స్పిరిటా లేకుంటే సాలార్లా అనేది అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ లేదు. బట్ అఫీషియల్ అయితే మాత్రం ఫ్యాన్స్ మాత్రం పునకాలే, థియేటర్లు బద్దలైపోతాయి గైస్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఎందుకంటే ఆల్రెడీ మన అనిమల్ గురించి తెలిసిందే. ఎందుకంటే నేను కూడా సందీప్ రెడ్డికి పిచ్చ ఫ్యాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఎందుకంటే అనిమల్ సినిమా చూసేటప్పుడు ప్రతి సీన్ గూస్ బంప్సే. అతని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆల్రెడీ స్పిరిట్కి మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయింది. అది కూడా అతను సందీప్ రెడ్డి వర్షనే వేరు గైస్. సందీప్ రెడ్డి అనేది నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ, నెక్స్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక టాప్. సందీప్ రెడ్డి అనేది ఒక చరిత్ర అయిపోతుంది. ఎందుకంటే అంత ఇష్టం నాకైతే అనిమల్ అయితే ఒక 7-8 టైమ్స్ చూశాను. సో ఆయనైతే ఎంత ఈగర్లీ వెయిటింగ్ అంటే చెప్పలేని మాటలు. అది స్పిరిట్ కోసం అయితే నేను ఒకే రోజు 3 సార్లు వెళ్ళాలనుకుంటున్నాను దానికైతే. సో దానితో పాటు ఇప్పుడు దాన్లీ గారు ఈ పోస్ట్ పెట్టడము అనేది విధ్వంసం అసలు. సో ఇంకా స్పిరిట్ కథ సాలార్లో అతను నాకు తెలిసి సాలార్ మూవీ ఎక్కువ నచ్చినట్టుంది. ఎందుకంటే కల్కిలో అంత మనకు మాస్ సీన్స్ ఉండవు. సో కల్కి ముందు సాలార్ వచ్చింది కాబట్టి సాలార్లో బాగా నచ్చాయి అనేసి ఆ పోస్టర్ పెట్టాడు అనుకుంటున్నా దాన్లీ గారు. సో ఇంకోటి ఏంటంటే ఆ పోస్టర్ పెట్టిన రీజన్ అయితే నాకు తెలిసి హీ ఆల్సో వాంటెడ్ టు గెట్ లైక్ అతను కూడా ఎంటర్ అవ్వాలి ఇండియన్ సినిమాకి అనేసి అనుకుంటున్నా. సో అలా చాలా మల్టిపుల్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో నేనైతే లైక్ కంపల్సరీ సాలార్లో ఎందుకంటే సాలార్లో ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక పార్ట్ 1లో అంతా యాక్టర్స్ అంతా ఉన్నారు, సెటిల్ అయిపోయి ఉన్నారు. సో సాలార్లో ఛాన్స్ లేదు, కంపల్సరీ స్పిరిటే. సో దట్ క్రెడిట్ గోస్ టు సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ బాగా చూపించగలడు కూడా విలన్స్ కానీ లైక్ ఈచ్ యాక్టర్ మీద అతను కేర్ తీసుకుంటాడు, డీప్ ఎమోషన్ ఇస్తాడు. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అది మాత్రం వేరే లెవెల్ అది. సో ఇంకా నాకు తెలిసి అసలు థియేటర్లు పగిలిపోయి బాక్స్ ఆఫీస్ విధ్వంసం అవుతుంది. ఎందుకంటే 1000, 1500, 2000 కోట్లు అనేది నార్మల్ అనిపిస్తుంది. ఇదే హై టాప్ అవుతుంది. నాకు తెలిసి ఇది రాజమౌళి సినిమాకి ధీటుగా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే సందీప్ రెడ్డి ఏంటంటే ఒరిజినల్గా తీస్తాడు మూవీ. లైక్ అతను మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేయడం కానీ లైక్ ఇప్పుడు మనము ఒక కాలేజ్ అబ్బాయి ఎలా మాట్లాడతాడో ఒరిజినాలిటీ ఉంటుంది రామ్ గోపాల్ వర్మ లాగా. సో అది గైస్ సోషల్ మీడియా షేక్ అవుతుంది గైస్. ఎందుకంటే ఒక పోస్ట్ వల్ల ఇంతమంది దాని గురించి చెప్పడం అనేది దట్ క్రెడిట్ గోస్ టు ప్రభాస్. ఎందుకంటే మనం రీసెంట్గా ఈ వీడియో కూడా చేసాము 11 మూవీస్ది. అండ్ అసలు బాక్స్ ఆఫీస్ని అసలు ఇంకా ఓన్లీ రెబల్వుడ్
రెబల్ లాగా చేయాలనుకుంటున్నాడు. అది అయితే స్పిరిట్. నాకు 11 మూవీలు నేనైతే మేజర్గా వెయిట్ చేసేది స్పిరిట్ కోసమే. సో దాంతోపాటు దానిగా రావడం అనేది పునకాలు తెప్పించే విషయమే. సో బట్ అయితే అఫీషియల్లీ కన్ఫర్మ్ అవ్వలేదు. అఫీషియల్ కన్ఫర్మ్ అయిన రోజు మాత్రం విధ్వంసమే, ఫ్యాన్స్కి మాత్రం పండగే. సోషల్ మీడియా మళ్ళీ ఆ రోజు కూడా సంచలనం లేపుతుంది అట్లే. సో నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ గైస్. బట్ ఇంకోటి ఏంటంటే లైక్ స్పిరిట్లో అతను కన్ఫర్మ్ అయితే ఆ ట్రైలర్ కానీ టీజర్ కానీ ప్రతిదీ సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. సో రీల్స్ కానీ. సో ఇంకా అక్కడైతే కొరియన్ బాలయ్య అంటున్నారంట, అది కూడా చెప్పుకోదగ్గ విషయము. సో దట్స్ ఇట్ గైస్. నేనైతే లైక్ ఇది కలెక్షన్లో సునామీ అండ్ ఫ్యాన్స్కి మాత్రం పూనకాలే, అందులో నేను కూడా కొన్ని. సో దట్స్ ఇట్ గైస్. ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. సో అఫీషియల్లీ విల్ వెయిట్ ఫర్ టిల్ అఫీషియల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. అయితే నాకు తెలిసి 99 కాదు 100% స్పిరిటే. ఎందుకంటే వేరే దానిలో ఛాన్స్ లేదు. ఎందుకంటే సందీప్ రెడ్డి మాత్రమే అలాంటి క్యారెక్టర్ సృష్టించగలడు, వాళ్ళని బాగా కూడా చూపించగలడు, ఎందుకంటే ఆ ప్యాన్ ఇండియా కాబట్టి. సో దట్స్ ఇట్ గైస్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డార్లీ స్పిరిట్ యాక్టింగ్ ఇన్ స్పిరిట్ అప్డేట్, అఫీషియల్ అప్డేట్ కోసము. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి వీడియోలో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ and share to our movie freaks. So we'll see in the next video. Thank you guys. Thank you for watching.